పేరు ఎలక వెంకటేశ్వరరావు అండి. ఎవరండి? అది గొల్లగూడెం అండి. మండలం? మండలం చర్ల మండలం అండి. మీరు ఈసారి ఏ విత్తనం సాగు చేశారు? అంటే సాలారి సలార్ సలారి సలార్ 344 సలారి D41 రైతుకు గిట్టుబాటు ఉంటుంది. ఓకే. కాపుల మాత్రం నెంబర్ 1గా ఉంటుందండి. ఎంతవరకు ఉంటుంది మీ భూమి? మా భూమి 60 సెంట్లు ఉంటుందండి. 60 సెంట్లు సాగు చేసి 60 సెంట్లు మా సొంతదండి. ఓకే. సొంత భూమి. ఎగులు ముడత ఏమి లేవు, ఆకు రాలినట్టు కూడా లేదండి. అంటే ఇప్పుడు నీళ్ళు తక్కువ మూలాన కొద్దిగా ఆకు రాలినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. అదేనండి. అంతే. కాపుల మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఇప్పటికి ఎన్ని కటింగ్ అంటే 8 గంటలు కోసాను. అంటే 2 కోతలు కోసానండి. 2 కోతలు. ఫస్ట్ కొద్దిగా ఏరా, తర్వాత ఒక 60-70 బత్తాలు కోసా. అది ఇది కలుపుకొని 8 గంటలు అయింది. 8 గంటలు అయింది. 60 సెంట్లు 8 గంటలు అయిందండి. ఇంకా ఇది ఇంకొక 12-13 గంటల దాకా అదే వస్తుంది. ఇంకా 12-13 గంటలు అవుతుంది. అంతా ఇప్పుడు వాటర్ లేకపోయినా పిందే ఉంది. అంతా పిందేనండి. పిందే కూడా వస్తుంది. బాగుందండి, పర్వాలేదు. కాపు కింద చూడండి, ఇది పర్వాలేదు. కాయ క్వాలిటీ ఎట్టుందండి? కాయ క్వాలిటీ పర్వాలేదండి. ఎండిన తర్వాత ఎండినాక కూడా క్వాలిటీ బాగుంది. తాలు కాయలేదండి. రంగు బాగుంది, మంచిగా ఉంది. తెలపరం లాంటి లేదండి. ఉండదు. అదే కేజీ వచ్చినాయండి. కేజీ వచ్చినాయి. గ్రేడింగ్ కాయలు అంటే తాలుగాయలు కేజీ వచ్చినాయి. 8 క్వింటాల 8 క్వింటాల కేజీ వచ్చినాయి. ఇప్పుడు రైతులు పెట్టుకోవచ్చు అండి ఇత్తనం? పట్టుకోవచ్చండి ఖచ్చితంగా. నెంబర్ 1. అసలు నీళ్ళు అంటే మనం నీళ్ళల్లా మరి ఇప్పుడు అనుకుంటున్నాను నేను, నీళ్ళు లేక ఇప్పుడు ఈ చివరకాపు వదిలేసింది. కానీ లేకపోతే నీళ్ళుంటే అసలు ఏ గుంటలైనా కూడా ఒక చెట్టు ఒరిగినట్టు కూడా లేదు అప్పుడు. మీకు చెట్టు అంటే చెట్టు నిండా కాయబడ్డా కూడా ఒక చెట్టు కూడా ఒరగలేదండి. మామూలుగా వేరే విత్తనాలు అయితే ఒరిగిపోయేది. ఇంతకు ముందు వేరే విత్తనం వేసేది, కానీ అప్పుడు ఒక కనీసానికి ఒక 50 బత్తాలు కోస్తే ఒక కింటన్నర దొరికేది తాలుగాయలు. కానీ ఇప్పుడు ఇది లేదు. 8 క్వింటాలకు కేజీ వచ్చినాయి. ఇంకా ఆ కేజీ కూడా అక్కడే ఉన్నాయండి ఇంటి దగ్గర. ఇప్పుడు ఇది ఇంత ముందు రకాలు ఉన్నాయి కండి, 341 సిగ్మెంట్లు ఉన్నాయి కదా, అవి కాపు కాస్తే ఏమైతుంది, చెట్టు ఆగిపోయింది కదా. ఆగిపోయింది. ఇది ఆగుడు అన్నది ఉండలేదు. ఆగుడు చెట్టు పెరుగుకుంటేనే వచ్చింది. బాగుంది, పర్వాలేదు. నేను అదే చెప్పా కదా, అంటే కాపు కింద కాసినా కానీ చెట్టు పెరుగుకుంటూ వచ్చింది. స్టెప్పులు ఉన్నదండి ఇది నాది మాత్రం ఇది 2 స్టెప్పులే. ఫస్ట్ ఒకటి ఉంది, తర్వాత ఇది కాయలు కింద కోసినాక ఇది పెరిగింది ఈ స్టెప్. అది నాకు నీళ్ళు లేక కానీ అసలు మిమ్మల్ని ఎప్పుడో తీసుకురావాలి అసలు తోటకాడికి. అంటే ఒక రైతు చేసిండంటే ఈ రైతుకి ఈ అట్ట ఉంది అన్నది ఇంకొక రైతుకు చెప్పాలి, కానీ మనకే పండిందని ఆగొద్దు దీన్ని. అదే అండి, అవును. ఇంకా హెల్ప్ చేయాలి, రైతుకు హెల్ప్ చేయాలి. ఈరోజు డేట్ ఎంత అండి? 26/2/2025 శివరాత్రి రోజు అండి. శివరాత్రి రోజు అంటే పర్వాలేదండి. ముమ్మాట నేను చెప్తాను కదా. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి మళ్ళీ? నేను ఇదే వేస్తానండి. ఇదే ముక్క వేస్తా నేను. ఇదే ముక్క వేస్తా. మా పక్కన మా వాడు ఒకడు ఉన్నాడు, తీసుకున్న దాన్ని, అది కూడా వేద్దామని అంచనా వేస్తాను. నీళ్ళు దొరకకపోయినా ముందు వేసి ఈ పాటికి మానేద్దామన్న ఏరియా చేస్తుంది. అట్ట రైతులకి రికమెండ్ చేస్తారండి మన సీడ్? చేస్తానండి, నేను కంపల్సరీ చేస్తాను. నేను 100 మందికి చెప్తా. నేను మన చర్లనే పెట్టారు కంపెనీ. ఇది నేను అలా 200-300 జనాలు చెప్పాగా, అదే జనానికి నాకు ఇప్పుడు మధ్యాహ్నం కలుగుతున్నా, నీ తోట అయిపోయిందా అని అంటే, తోట కాలేదు నాదు, ఇప్పుడు బాగుంది అని చెప్తాను. ఏంటి ఇప్పుడు బాగుండటం ఏంటి అంటారు. అదనమాట. నేను 10 మందికి చెప్పేటోని నేను